ఈ రోజుల్లో నటించేవారు నలుగురితో బాగానే ఉంటున్నారు, యథార్థంగా మాట్లాడేవారు ఒంటరిగా ఉంటున్నారు. అందుకే అన్నారు, యథార్థవాది లోక విరోధి అని. విధిరాతను సైతం ఎదిరించగల శక్తి మనం చేసే పనులకు ఉంటుంది. మంచి పనులు చేస్తే నీ విధిరాత ఎలా ఉన్నా ఏదో ఒక రోజు నీకు మంచి జరుగుతుంది. చెడ్డ పనులు చేస్తూ పోతే నీ విధిరాత ఎంత గొప్పగా ఉన్నా పతనం తప్పదు. ఎప్పుడు కూడా దేవుడు మన వైపు నుంచే కాదు, అప్పుడప్పుడు ఎదుటి వాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచించాలి. అప్పుడే ప్రతి ప్రశ్నకి కూడా సరైన సమాధానం దొరుకుతుంది. ప్రతీకారం కోసం నువ్వేమీ చెయ్యొద్దు, కాలమే సరైన సమాధానం చెప్తుంది మిత్రమా. దేవుడు కొట్టే దెబ్బ చాలా భయంకరంగా ఉంటుంది. అరవని కుక్కలు ఉండవు, విమర్శించని నోరు ఉండదు, ఈ రెండూ లేని ఊరే ఉండదు మిత్రమా.